దేవునికి మహిమ కలుగునగాక. మంచిది. ఈ శ్రేష్టమైన శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మీ మధ్యకు నన్ను తీసుకొచ్చినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమంలో రోజో మెమోరియల్ ట్యాబర్నికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు నిర్వహిస్తున్నటువంటి 38వ వార్షికోత్సవ యొక్క వేడుకలో వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ కాపరి గారికి మరియు సంఘ సభ్యులకు, పెద్దలకు ప్రభు పేరిట నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీఆర్ సెలబ్రేటింగ్ ద యానివర్సరీ ఫర్ ద చర్చ్. 38 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ కాలములో చాలా మార్పులు తెచ్చుకుందండి ఈ రోజు మెమోరియల్ ట్యాబర్నికల్ బ్యాప్టిస్ట్ చర్చ్. ప్రారంభంలో అక్కడ వాక్యాన్ని చదివిన సహోదరి ఒక మాట చెప్పారు. మా బాబు పుట్టినప్పుడు ఇదొక టెంట్లో పుట్టారు. ఆ తర్వాత కొంతకాలం ఇది ఒక రేకుల షెడ్డుగా ఉండేది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వారికి ఇదే తెలుస్తుంది, కానీ ముందు నుంచి ఉన్నవారికి దీని ముందు యొక్క స్థితులన్నీ తెలుస్తాయి. దేవుని కృప 38 సంవత్సరాలుగా సేవా పరిచర్యలో ఈ ట్యాబర్నికల్ బ్యాప్టిస్ట్ సంఘం కూడా ఉండడం చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చదవబడినటువంటి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనం, దాన్ని మనం అందరము గమనించాలి. భక్తుడైనటువంటి దావీదు 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రియులరా, వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే 18వ వచనాన్ని చూస్తే, దావీదు రాజు లోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నారు: నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటి. దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడల్లా కూడా మనకు అలాంటి ఫీలింగ్ రావాలి. దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం అది ఆలోచన చేయాలి. ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటి. అందుకనే ఈ విధమైన ప్రార్థన చేస్తున్నారు దావీదు. 29వ వచనాన్ని నేను చెప్తాను, మీరు అందరూ నాతో చెప్పండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఇది మొదటి మాట. రెండవది ఏమంటున్నారంటే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఈ ప్రార్థనలో 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి, దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. సన్నిధికి జరుగుతున్న వేడుక కనుక చెప్తున్నాను, యు మస్ట్ ప్రే ఇన్ దిస్ వే. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. రెండవ మాట ఏంటంటే, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ సన్నిధి నిత్యము మా కుటుంబంలో ఉండాలి. దావీదు చేస్తున్న ఈ ప్రార్థనలో 2 విషయాలు ఏంటంటే, ఒకటి, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. 2, నీ సన్నిధి నా కుటుంబంలో ఉండాలి. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో దేవుడి సన్నిధి ఉంది? ఎంతమంది కుటుంబాలలో దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతున్నారు? హౌ మెనీ ఆర్ రియల్లీ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ హోమ్? మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? మీ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటే సంతోషమే.
మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే సమాధానమే. మీ ఇంట్లో దేవుడి సన్నిధి ఉంటే వాగ్వివాదాలు ఉండవు. దేవుడి సన్నిధి ఉంటే గొడవలు రావు. దేవుని సన్నిధి ఉంటే కొరతలు ఉండవు. దేవుడి సన్నిధి ఉంటే ఓటమి రాదు. ఈరోజు 38వ వార్షికోత్సవం రోజున మీరు చేయాల్సింది ఏంటంటే ఆ దేవుని సన్నిధిని పట్టుకెళ్ళండి. When you are going back to home, you are supposed to take back the presence of God. ఎంతమందికి ఇష్టం దేవుని సన్నిధిని పట్టుకెళ్ళడం? పూర్తిగా చేతులెత్తాలి. ఎడ్డి రామారావు బొమ్మ దగ్గర పూలు అమ్ముకునే వాళ్ళగా వాళ్ళకి మోరమోర కొలిచి అలవాటు అయిపోతుంది. అలా ఎత్తకూడదు. అక్క అలా చూస్తూనే ఉండిపోయింది. నన్ను అక్క చెయ్యెత్తవా? నువ్వే కుర్చీలో కూర్చున్నా. ఈరోజు మనం అందుకే వచ్చామండి ఇక్కడికి. ఈ వేడుక తర్వాత ఏదైనా భోజనాలు పెడతారా? ఉంటాయి. అది లేని క్రైస్తవం ఎక్కడ ఉంది కానీ అందులో చికెన్ కూర పెడతారా? నేను అంటున్నాను, ఇప్పుడు ఆ సాంబారో చికెన్ కూరో ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడానికి ఎవరు రాలా? వచ్చారా? మీ అన్నయ్య గారికి వాళ్ళ పని ఉంది, ఆయన రాలేనన్నారు, కానీ భోజనం తెచ్చామన్నారు, 2 మొక్కలు ఎక్కువ బాబు అని ఎవరైనా పట్టుకెళ్తారా? వీఆర్ నాట్ హియర్ టు టేక్ బ్యాక్ ద కర్రీ, వీఆర్ హియర్ టు టేక్ బ్యాక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు సన్నిధి ఇప్పుడు మనతో రావాలి. ఆ సన్నిధి ఆయనకి ఇష్టం. ఆయన ఏమన్నాడంటే ఒక సందర్భంలో, నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నారు. ఒక్కరు చదివి సహాయం చేయండి, మిగిలిన వాళ్ళందరూ వినండి. ఒకరే చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఎవరు ముందు చదువుతారో మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉండాలి. అంతే, ఇంకా ఫిక్స్ అయిపోయారు ఆవిడ. ఇంకా అన్నీ ఆవిడ మూసేయాలి. బైబిల్ అందరూ మూసేయాలి. మీరు వినరండి, మీ బాప్టిస్ట్ సంఘం ఇది. మూసేయాలి, బైబిల్ మూసేయండి. మనకే ఉందండి గొడవ అంతా. చదివినవాడు ఎవరి ఉండక్క, నువ్వు ఒక్కదానివే చదువు, మిగిలిన వాళ్ళందరూ మూసేయండి. అన్ని బైబిల్లోవే చెప్తాను. మీరు ఎక్కువ శాతం వినాలని నా ఆశ. ఈ బైబిల్ రెఫరెన్స్ తీసుకునేసరికి చెప్పుకుంటూ పోయేవాడు చెబుతూ పోతాడు. మా కాకినాడలో ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా విషయాలు చెప్తాడు, కానీ ఎవ్వరు ఏ పుస్తకం తెచ్చుకోరు. మా కాకినాడలోనే ఒక ఆయన ప్రవచనకర్త. ఆయన చాలా విషయాలు ప్రవచనాత్మకంగా ఉన్నవన్నీ చెప్తారు. భక్తులు ఎవరు ఏ పుస్తకం తెచ్చుకోరు. వచ్చిన గొడవల్ల మనకే. నిర్గమకాండం 25. ఇదొక దరిద్రం. ఏంటది? నేను ఓపెన్గా చెప్తున్నాను, రికార్డు కూడా అవుతోంది. మన ఉమ్ము మీద మన మీదే పడితే మనకి ఎంత చిరాకు. అదే పక్కోళ్ళు ఉమ్ము పడింది అనుకోండి, ఇంకా ఎన్ని తిడతాం, ఎన్నిసార్లు కడిగేసుకుంటాం. అలాంటిది ఇంకా ఒక అసహ్యమైనది చెప్పనా? ఆ ఉమ్ము పడిన తర్వాత మీరు ఎవరైనా మీ ఉమ్మే కదా అని నాకేసుకోగలరా? అబ్బే, అది వాసన చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. అలాంటి ఉమ్ము తీసుకెళ్ళి పవిత్ర గ్రంథము అని పేరు పెట్టాం దీనికి. పరిశుద్ధ గ్రంథం, ఇంగ్లీష్లో హోలీ. మీరు ఎలా చేస్తారు అలాగా? ఉమ్ముతో బైబిల్ తీయడం కాదండి. ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ అంతా తిరగేయండి, అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలరు. అంతే తప్ప కాగితాలు అంటుపోయాయి కదా అని ఆ ఉమ్ముతో తీసే పద్ధతి క్రైస్తవ్యానికి అవమానం. అందుకనే మీరెవ్వరూ ఎక్కువ శాతం తీయక్కర్లేదు, ఎక్కువ వినండి. ఎంత వింటే మీకు అంత శ్రేష్టమైన సంగతులు అర్థమవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి బైబిల్లో. నా నెత్తి మీద ఫ్యాన్ ఒకటి ఆపేయగలరండి? ఇది ఒకటే.
అయ్యగారు మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలకి ప్రారంభ పుస్తకం ఆదికాండం, చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాసు ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే. జాగ్రత్తగా వినండి, దైవ దీవెనలు పొందండి. ఏదేను తోటలో ఆదామును అవ్వను పెట్టినప్పుడు దేవాది దేవుడు తన నోటి మాట వినమని చెప్పారు. కొంచెం ముందుకు చదివితే నిందారహితుడు నీతిపరుడైన నోవహును కనుగొని 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ఆ తర్వాత యూఫ్రటీస్, టైగ్రీస్ అన్నటువంటి 2 నదుల మధ్య భాగమైన కల్దీల దేశానికి చెందిన ఉర్ అన్న ప్రాంతం నుంచి అబ్రామ్ అని ఒక ఆయన పిలుచుకొని అబ్రాము ద్వారా దేవుడు మాట్లాడారు. అబ్రాము కుమారుడైన ఇస్సాకు ద్వారా దేవుడు మాట్లాడారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా దేవుడు మాట్లాడారు. యాకోబు తనయుడైన యోసేపు ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో ఇరుక్కుపడిపోయిన ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించి నడిపించడానికి మోషేను నాయకుని చేశారు. మోషే ద్వారా మాట్లాడారు. మోషే తదనంతరము యెహోషువ నాయకుడయ్యారు, వారి ద్వారా మాట్లాడారు. అంత మాత్రమే కాదు, ఆ పిదప అద్భుతమైన న్యాయాధిపతులను పంపించి వారి ద్వారా తన ప్రజలైన ఇజ్రాయేలీలతో మాట్లాడారు. ఆ తర్వాత 17 మంది ప్రవక్తలు వచ్చారు. 5 పెద్దవాళ్ళని, 12 మంది చిన్నవాళ్ళని చరిత్ర చెప్పుద్ది. ఈ 17 మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. పాత నిబంధనలోని 39వ పుస్తకమైన మలాకి, నూతన నిబంధనలోని 27 పుస్తకాలలో మొదటిదైన మత్తయికి మధ్యలో ఒకే ఒక్క కాగితం. ఆ కాగితానికి కాలం 400 సంవత్సరాల చీకటి కాలం. ఆ చీకటి కాలములో దేవోక్తి లేదు. దానికి నిశ్శబ్ద కాలము అన్నారు, సైలెంట్ పీరియడ్. చీకటి కాలము అన్నారు, డార్క్ ఇయర్స్. దేవుడు మాట్లాడడం మానేసిన దినాలు. ఎందుకు మాట్లాడడం మానేశాడో కూడా మనకు అర్థమవుతుంది మలాకి చదువుకుంటే. దేవుని మీద తిరుగుబాటుగా, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలు, ఏం చేశావని దేవుణ్ణి ప్రశ్నించిన విధానం, ఆయన చాలా పరితాపానికి గురై. మనం అప్పుడప్పుడు ఏదన్నా అంటే, పాస్టర్ గారు మీరు అలా మాట్లాడారు, మేము హర్ట్ అయ్యామండి అంటారు. దేవుడు కూడా హర్ట్ అయ్యాడు. చాలా అన్యాయంగా మాట్లాడతారు మలాకి, చదువుకోండి. ఆశ్చర్యం ఏంటంటే తిరిగి మాట్లాడడానికి ఇష్టపడిన ఆ దేవాది దేవుడే తన దేవోక్తిని మొట్టమొదటగా 400 సంవత్సరాల కాలానంతరం బాప్టిజం ఇస్తున్న యోహాను గారికి ఇచ్చారు. అదే బ్యాప్టిస్ట్, జాన్ ద బ్యాప్టిస్ట్. మన సంఘాలన్నీ కూడా బ్యాప్టిస్ట్. మొట్టమొదటగా గాడ్ హెస్ గివెన్ ఆ దేవుని యొక్క దేవోక్తిని ఆయనకి ఇచ్చారు. ఆయన మాట్లాడడం ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి యూదులందరితో మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని ప్రకటిస్తున్నారు. దేవుని సువార్త ఒక ప్రక్క చేస్తున్నారు. దేవుని రాజ్యము సమీపించింది, కాలము సంపూర్ణమైపోతోంది, మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రకటించారు. అలా నమ్మిన వారికి బాప్టిజాలు ఇస్తున్నారు కనుక వారికి పేరు జాన్ ద బ్యాప్టిస్ట్ అని పెట్టారు. బాప్టిజం ఇస్తున్న యోహాను గారు అన్నారు. ఆ యోహాను గారు యేసుక్రీస్తుకు కూడా మార్గం సరళం చేశారు. నేనైతే మీకు నీళ్లతో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతడు మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అతడే. ఇదిగో ఆయన చెప్పుల ఓర విప్పుటకైనను మోయిటకైనను నేను యోగ్యుడను పాత్రుడను కాను అని యేసును గురించి మార్గం సరళం చేసి స్వయాన యేసు ప్రభువుల వారికే బాప్టిజం ఇచ్చిన మహానుభావుడు. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు ఒక్కడునూ లేడు. కానీ స్వయం కృతాపరాధము వలన
జైలు పాలైపోయాడు. ఇక జైలు పాలైపోయాడు. ఒక ఆడది ఆజ్ఞిస్తే జైలు పాలైపోయి ఒక ఆడదాని కోరిక మేరకు పీక తీసి చంపేశాడు. అప్పుడు ఆయన ద్వారా జరగాల్సిన పరిచర్య ఆగిపోయింది. తిరిగి ఆ దేవోక్తి ఎవరికి వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు వారికి. ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రకటించడం మొదలుపెట్టారు. యోహాను చెరబట్టబడిన తరువాత ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుతూ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అని దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు యేసుప్రభుల వారు. అలాగునే యేసుప్రభుతో సేవలో సంచరించి అనుభవాన్ని గడించిన నలుగురు 4 సువార్తలు రాశారు. దేవుని మాట వినడంలోని శ్రేష్టత. మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఆ యోహాను వేరు, యోహాను వేరు. వీళ్ళు 4 రాసిన సువార్తల్లోని ఆంతర్యం దేవుని మాట వినండి. అంత మాత్రమే కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడను అని తనంతట తానే పేరు పెట్టుకున్న ఒక మత పిచ్చోడు, మత ఛాందసుడు, ఒక్క మాటలో చెప్పాలంటే మత ఉన్మాది, దమస్కు మార్గములో తాకీదులు చేత పట్టుకొని గుర్రం మీద వెళుతుండగా గొప్ప వెలుగులో దర్శించి గుర్రం మీద నుంచి పడగొట్టి 3 దినములు అన్నపానములు లేకుండా చేసి అననీయ అన్నటువంటి ఒక భక్తుని ద్వారా బాప్తిజమం ఇప్పించి భోజనం పెట్టించి కళ్ళకు కట్టిన పొరలను ఊడగొట్టించి సేవకు ప్రతిష్ఠిస్తే కొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో సగం పుస్తకాలకు పైగా విరచితుడు అపోస్తులుడైన ఆయన రాశారు. సంఘాలకి రాశారు, వ్యక్తిగతంగా ఫిలోమోనుకి, తీతుకి, తిమోతికి రాసిన ఉత్తరాలు కూడా మీరు చదివితే దేవుని మాట వినడంలోని శ్రేష్టత. యాకోబు రాసిన పత్రికల్లో కానీ, పేతురు రాసిన 2 పత్రికల్లో కానీ, యోహాన్ రాసిన 3 పత్రికల్లో కానీ, చిన్న పత్రికైన యూదా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ ఏదేను తోట, ఎక్కడ పద్మాసు ద్వీపం. కాన్సెప్ట్ ఒకటే, ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. అందుకనే మీరు ఎవరు బైబిళ్ళు తెరవద్దు, ఎక్కువ శాతం వినండి అని అనేది. అందుకే ఈరోజు ఆలోచన చేస్తే నిర్గమకాండం 25:8 దేవుడు మోషేతో ఒక మాట అంటున్నారు. ఏమని? ఐ వుడ్ లైక్ టు డ్వెల్స్ అమాంగ్ మై పీపుల్. నా ప్రజల మధ్యలో నాకు ఉండాలని ఉంది, నేను వారిలో నివసించున్నట్లు. అదేంది వాళ్ళు, దే ఆర్ సపోజ్ టు బిల్డ్ ఏ హోలీ ప్లేస్ ఫర్ మీ. నా కోసం వాళ్ళు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. 26వ అధ్యాయం ప్రారంభం చూస్తే వాళ్ళు కట్టుకున్నారు, ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టారట. చదవండి 26 ప్రారంభం. ఒక మందిరమును చేయవలను వాళ్ళు కట్టుకున్న మందిరం. ఆ మందిరానికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారము అనేది మూవబుల్ టెంపుల్ అన్నమాట. ఇజ్రాయేలు జనాంగం ఇక్కడ నుంచి వేరొక స్థలానికి దేవుడు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంటే మందిరం కూడా వెళ్ళిపోయారు. ఈ మందిరము ఇట్స్ ఏ పర్మనెంట్ స్ట్రక్చర్, కానీ వాళ్ళ మందిరం అది కాదు. ఇట్స్ ఎ మూవబుల్ టెంపుల్. మొబైల్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్ టెంపుల్. మొబైల్ అంటే సెల్ ఫోన్ కాదు. మొబైల్ అంటే అటు ఇటు తిరిగేది కాదు, తిరుగుతూ పనిచేసేది. మొబైల్ అంటే ఏంటంటే విచ్ కెన్ బి యూస్ఫుల్ ఈవెన్ మూవబుల్. కదులుతూ పని చేయగలిగేది మొబైల్. అందుకనే దీనికి మొబైల్ అన్నారు. ఇంకా చెప్పనా, మొబైల్ అనేది చాలా ప్రాంతాల్లో మనం చూస్తాం. ఒకప్పుడు బట్టలు తీసుకొని వెళ్ళి ఇస్త్రీ చేయించుకోవాలంటే ఒక షాప్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అని కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఇంటికి. ఎవరు? ఐరన్ చేసేవాళ్ళు. మొబైల్ లాండ్రీ. ఇంకా చెప్పాలంటే మొబైల్ లైబ్రరీ, మొబైల్ హాస్పిటల్, మొబైల్ స్వీట్ స్టాల్స్. హైవేలోకి వెళ్తే మొబైల్ ఫ్రూట్ స్టాల్స్. వాళ్ళు బండి మీద వస్తారు, ఉదయం పార్క్ చేస్తారు, సాయంత్రం వరకు అమ్ముకుంటారు, రాత్రి వెళ్ళిపోతారు.
సో మొబైల్ మీన్స్ అది అప్పట్లో వాళ్ళు మొబైల్ టెంపుల్ కట్టుకున్నారు. ఇజ్రాయేలీయులారా మీరు ఈసారి ఇలా వెళ్ళండి అంటే అలా వెళ్ళేవారు, అది కూడా మోసుకెళ్ళేవారు. అందులో మొట్టమొదటిగా కనపడే దాన్ని ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడేదే మందసము. ఈ మందసం దగ్గరికే దేవుడు దిగి వస్తాడు. యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆ మందసం దగ్గర పాప పరిహారార్థంగా బలి అర్పించిన రక్తాన్ని ప్రోక్షించి దానిని తీసుకొని వచ్చి బయట ఉన్న భక్తుల బొటన వేళ్లకు పూస్తే పాప పరిహారం జరిగిందనుకొని వాళ్ళు వెళ్ళేవారు. అదొక క్రమం. ఆ మందసం ఎలా చేయాలో కూడా దేవుడు చెప్పాడండి. ఎలా పడితే అలా కాదు. అక్కడే నిర్గమకాండం 37వ అధ్యాయంలో ప్రారంభంలో బెస్సలేలు అనేటువంటి ఒక ఆయనతో దేవుడు మందసం తయారు చేయమని చెప్పారు. చదవండి త్వరగా. బెస్సలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. ఇప్పుడు తుమ్మకర్రతో చేశాడండి మందసాన్ని. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇదేదో మంచి టేక్కర్తో చేశారు ఇక్కడ. అదేదో బహుశా రోజువుడ్డుతో చేశారేమో. కానీ దేవుడు రోజువుడ్డో టేక్కర్రో అలాంటి ప్లాస్టిక్కో కోరుకోలే. ఏం కోరుకున్నాడండి? చాలామంది ఇళ్లలో కొబ్బరి చెట్లు పెంచుతారు, జామ చెట్లు పెంచుతారు, ములక్కడ మొక్కలు వేస్తారు. తుమ్మ చెట్లు ఎవరు పెంచుతారు? అసలు ఈ తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఊరికి బయట ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు ఎవరికి అవసరమైంది? హలో, యేసుకి. మనం కూడా ఒకప్పుడు అలాంటి వాళ్ళమే, కానీ ఇప్పుడు యేసుకి అవసరం అయ్యాం. నా తెలుగు మీకు అర్థమవుతుందా? నాది ఆంధ్రప్రదేశ్ కాదు, నాది తెలంగాణ కాదు, నేను తెలుగునే కాదు. నాది ఎక్కడో కేరళ రాష్ట్రం, పాలఘాట్ అన్న జిల్లా, పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నేను. మా నాన్నగారు పేరు నటరాజన్ గారు. ఆయన మా కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామి. మా అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా ఇంటి నిండా జనమే. ఎందుకంటే మా అమ్మగారి శరీరం మీద అమ్మవారి పూనకం ఉంటుంది. తాయెత్తులు కడుతుంది, విభూదులు ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది, కుంకం ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మేము 5గురు సంతానం. నా అన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలు, ట్విన్స్. నాకు తమ్ముడు పుట్టాడు. నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, అలాంటి ఒక కుటుంబంలో మేము జన్మించాం. చాలా భక్తిలో పెంచబడ్డాం. కాకినాడకి దగ్గరలో ఉన్న అన్నవరం అనే దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి. ఈరోజు ఉన్నట్టుండి యేసుక్రీస్తుని గురించి మాట్లాడేస్తున్నాను అనుకోవద్దు. ఆయనకి తుమ్మకర్ర అవసరం వచ్చిందండి. ఆమె నువ్వు తుమ్మకర్రవే. ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను, ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి, మేడ మీద నిలబెట్టితివి, దైవత్వము నేర్పించితివి, ప్రేమగల దేవుడవయ్యా. ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ప్రేమగల దేవుడవయ్యా. ఈ పేద ఇంట పుట్టితివయ్యా. ఇల్లు
లేక వాకిలి లేక తలవాల్చ తలగడలేక ఇల్లు లేక వాకిలి లేక తలవాల్చ తలగడలేక సిలువ పైన తలవాల్చితివి, సిలువ పైన తలవాల్చితివి, మా తలలు పైకెత్తితివి. ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, పేదల కన్నీరును తుడిచి, పేదల కన్నీరును తుడిచి, పేదలను దీవించితివి. ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట. ఎక్కడో ఉన్న తుమ్మకర్ర అవసరం వచ్చింది ఆయనకి. ఆ తుమ్మకర్రతో మందసం వచ్చి, ఈరోజు దేవునికి మనం ఒక మందసం అండి. దైవార్పణలు స్వీకరించాలంటే నువ్వు మందసంగా మారాలి. ఆ మందసం అనే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. అందుకనే ఈరోజు ఆ మందసం నీ ఇంట్లో ఉందా? 38 చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే దినాల్లో ప్రభు రాకడ ఆలస్యమైతే సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిగా కూడా ఇది జరిగించుకుంటుంది వేడుక. ఆమేన్. ఈరోజు ఈ వేడుకలో ఆ మందసం అనే దైవ సన్నిధి నీ ఇంట్లో ఉందా? అందుకని ఆ మందసాన్ని దేవుని యొక్క సన్నిధిగా భావించాలి. మీకు అర్థం అవ్వడానికి చెబుతున్నా. జకరియా యాజక ధర్మం జరిగించడానికి దేవుని మందసం దగ్గరికి వెళ్ళాడు. ధూప దీపాలు వేస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు, జకరియా, ఐ వుడ్ లైక్ టు గ్రాంట్ యు ఎ చైల్డ్. జకరియా డిడ్ంట్ బిలీవ్ దట్. జకరియాకి అది అర్థం కాల. నేను నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నానంటే దాన్ని ఆయన సీరియస్గా తీసుకోలేకపోయాడు. నిజంగానే ఇవ్వబోతున్నాను, ముఖం ఏమిట్రా అంటే, నీకు తెలియదు, మా ఆవిడ ముసలిదైపోయింది, నేను కూడా వార్ధక్యంలోకి వచ్చేసాను, మాకు పిల్లలు పుట్టడానికి అవకాశము లేని స్థితిలో ఉన్నాం. ఒరే పిచ్చోడా, ఇచ్చేది నేను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అది జనులు చూస్తారు, నేను ఇవ్వడం ఒక్కటే చూస్తాను. ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవంలో అంటున్నాను, ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన ఇస్తాడు తప్పకుండా. డు నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు గాడ్. దేవుడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకు. మాకు అలాగుంది, మా పరిస్థితి ఎలాగుంది, ఏ మార్గంలో వెళుతున్నా మాకు ఓటమే, ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నా విఫలమవుతున్నాం. చేసేది నేను. నా సన్నిధి నీ ఇంట్లో పెట్టుకొని అడుగు. నీ ఇంట్లో నేను అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఆ సన్నిధిని మోసుకెళ్తావా బంగారం? అందుకే మనం ఈ 38వ వార్షికోత్సవం చేసుకుంటున్నామండి. మీ కొరకు 5.5 గంటలు ప్రయాణం చేసి వచ్చానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు ఉదయాన్నే నేను మా చర్చిలోనే ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి. రేపు మధ్యాహ్నానికి ఒక చోట ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పాలి. రేపు సాయంత్రానికి ఒక సీడీ రిలీజ్ అవుతుంది. ఆ వేడుకల్లో నేను ఉండాలి. విస్తారమైన పని ఉందండి. కానీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? మీ ఇంట్లోకి మందసం తీసుకురావాలని వచ్చానండి. మీ ఇంటిలోకి ఆ మందసం వచ్చి చేరునుగాక. వచ్చే ఏడాది 39వ సంవత్సరపు వార్షికోత్సవాల్లో ఇక్కడ అనేకులు సాక్షులుగా నిలబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. నువ్వు నమ్ముకున్న మార్గము ఆ దేవుడు గొప్పవాడు. అందుకనే నేను అంటున్నాను ప్రియులరా, ఈరోజు సన్నిధి నీ ఇంట్లో ఉందా? జకర్యాతో దేవుడు అంటుంటే జకర్యా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు.
మనం కూడా చాలా మంది అలా మాట్లాడుతూనే ఉంటాం. దేవుడు ఇస్తాడో ఇవ్వడో, ఇచ్చాడో లేదో, ఏమి ఇస్తాడో ఏంటో అసలు ఏం అడక్కో, ఏమి ఆలోచించకు. చేసేది ఆయన. ఏం చేసినా పెర్ఫెక్ట్గా చేస్తాడు. ఏమైనా చేయగలడు. ఇందాక పాడేశారు మీరు. ఏమైనా చేయగలడు. ఆ ఏమైనాలో ఏమైనా పెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈజ్ ఏబుల్ గాడ్. అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడండి జకరియా. ఇంకా దేవుడు తట్టుకోలేక, మరి నువ్వు ఇలా వాగుతూనే ఉంటావు కనుక నీకు కార్యం అయ్యేదాకా నువ్వు వాగకుండా నీ నోరు మూసేస్తున్నాను. మూసాడా లేదా? నేను అంటున్నాను, దేవుడి చేత మనం మూయించుకోవడం గొప్ప, మనంతట మనమే మూసుకోవడం గొప్ప. చెప్పరే? ఎక్కువ మాట్లాడకండి. అమ్మ నేను నీకు ఇది ఇవ్వబోతున్నాను, ఎలా ఇస్తావు, ఎన్ని ఇస్తావు, ఏ రంగు ఇస్తావు, నీకెందుకు? నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేయకు. దేవుడు ఇస్తే బాగుంటుందా, మనం తీసుకుంటే బాగుంటుందా? నేను యేసు ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఈ ఆశీర్వాదంగా 92 సంవత్సరాల వయస్సు, మరికి ఇప్పుడు సన్మానం చేసుకున్నాం మనం. దేవుని స్తోత్రం. పెద్దల్ని గౌరవించుకోవడం మన పిల్లలకి ఆశీర్వాదం అండి. అలాంటి వారు ఒక చిన్న కథ చెప్పారు, అది బాగా గుర్తుండిపోయింది. ఒక ఆయనకి ఒక బేకరీ ఉంది. వాళ్ళ కూతురు పేరులోనే ఆ బేకరీ పెట్టుకున్నారు. రోజు స్కూల్కి వెళ్ళేది ఆ పిల్ల, ఎల్కేజీ చదువుతుంది. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ బేకరీ దగ్గర దిగిపోయింది. ఆయన అన్నాడు, రిక్షా వాడుతూ నువ్వు వెళ్ళిపో, నేను తీసుకెళ్ళుకుంటానులే ఇంటికి అన్నాడు. ఇది బేకరీలోకి వచ్చి, డాడీ నాకు బల్లిగుడ్లు ఇవ్వా అంది. తెలుసా బల్లిగుడ్లు? బల్లిగుడ్లు తెలీదా? లోపల జీలకర్ర సోంపు వేసి పైన రంగులు వేస్తారు కదండి. ఆ రంగు చిన్న చిన్నగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. అడిగితే ఆ తండ్రి అంటున్నాడు, ఒరే పాప గారికి బల్లిగుడ్లు కావాలంటే ఇవ్వు అన్నాడు. వెంటనే అమ్మాయి, నువ్వు వద్దా డాడీ, నువ్వే ఇవ్వని గుంజేస్తుంది. ఈయన అంటున్నాడు, నీకేం కావాలో తీసుకోమా అన్నాడు. నువ్వే ఇవ్వని లాగేస్తుంది. అరే ఆ సీసా తీసుకొచ్చి పాప గారి ముందు పెట్టు. ఆ సీసా తీస్తే మళ్ళీ నువ్వే ఇవ్వని లాగేస్తుంది. ఇంక ఈయన తట్టుకోలేక చేయి పెట్టి తీసేసరికి ఇది గౌనెట్టుకొని రెడీగా ఉందండి. మొత్తానికి కూర్చొని తినడం మొదలెట్టింది. అలా తింటున్న కూతురుని చూసి మురిసిపోయాడు తండ్రి. ఏమే, నీ ముందే సీసా ఉంది కదా, నీకు కావాల్సింది తినచ్చు అని చెప్పాను కదా, నన్ను ఎందుకే పీడించావు అంటే, ఆ పిల్ల అందంట, డాడీ నా చెయ్యి పెట్టి తీసుకుంటే నా చెయ్యి చిన్నది ఇన్ని వస్తాయి, నీ చెయ్యి అయితే పెద్దది. ఎవరివ్వాలి నీకు? చెప్పు గట్టిగా. నువ్వే చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏదైనా చెయ్యాలి, అంతే. ఆయనే చేయాలి. ఈరోజు ఆ మందసం ఏదైనా చేయగలదండి. ఆ మందసం నీ ఇంట్లో ఉన్న సమస్యకి పరిష్కృతి. ఆ మందసం నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఆ మందసం నీ ఇంట్లో ఉన్నటువంటి చెడిపోయిన వాటిని బాగు చేస్తుంది. ఆ మందసం అన్నీ తెచ్చి పెడుతుంది. ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళాలి. నా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, నా ఊర్లో వాళ్ళందరూ బాగుండాలి, మేమందరూ క్షేమంగా ఉండాలని దావీదు మహారాజు అనుకున్నాడు. అనుకొని 30,000 మంది సూర్యుల్ని తీసుకొని ఈ మందస్సు ఎక్కడుందా అని ఎంక్వైరీ చేస్తే అబీనాదాబు ఇంటి దగ్గర ఉంది. ఎక్కడుంది? అప్పుడు అబీనాదాబు ఇంటికి వెళ్ళి ఆ మందస్సాన్ని ఎడ్ల బండి మీద పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్తున్నాడు. అన్ని రకాల వాయిద్యాలు ఉన్నాయి. అన్ని రకాల వాయిద్యాలు. 15,000 మంది ముందు నడుస్తున్నారు, 15,000 మంది వెనక నడుస్తున్నారు. ఎడ్ల బండి మీద బంగారంతో చేయబడిన ఈ మందసం అద్భుతంగా ఉంది. ఆ 37వ అధ్యాయం తర్వాత చదువుకోండి. మేలిమి బంగారంతో కరుణాపీఠం చేస్తారు. కరుణాపీఠం మీద పైకి విప్పిన రెక్కలు కలిగిన కెరూబులు ఉంటాయి. ఇది మందసం. దానికి ఇటు ఇటు 2 చొప్పున 4 మోతకర్రలు ఉంటాయి. ఆ మందసం ఈ ప్రత్యక్ష గుడారం కదిలినప్పుడల్లా అహరోను వాళ్ళ సంతతి వచ్చి మందసాన్ని కప్పిన తర్వాత ప్రత్యేకంగా ఒక గోత్రం వాళ్ళు ఉన్నారు. లేవి గోత్రంలోనే ఒక వర్గం వాళ్ళు దాన్ని మోసుకొని వెళ్తారు. ఇది క్రమం. అలాంటి
ఆ మందసాన్ని తీసుకెళ్తున్నారు. ఎవరు? దావీదు గారు తీసుకొని వెళుతున్నప్పుడు, ఇప్పుడున్న డ్రోన్ అప్పుడు ఉందో లేదో తెలియదు కానీ, ఆ డ్రోన్ షాట్లో చూస్తే చాలా బాగుంటుందండి. అన్ని వాయిద్యాలు వాయించుకుంటూ వేల మంది ముందు, వెనకాల దగదగదగదగ ఆడిపోతున్న మందసం మధ్యలో వెనకాల జనం ఓ కోలాహలంగా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ ఉండగా నాకోను కళ్ళము అనే ప్లేస్ వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది. ఎప్పుడైతే ఎడ్లకు కాలు జారిందో బండి మీద ఉన్న మందసం పడబోయింది. ఈ అభినాదాముకి 2 పిల్లలు, అహ్యో, ఉజ్జా. ఈ ఉజ్జా గారు ఏం చేశాడంటే పడిపోతున్న మందసాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే దేవునికి కోపం వచ్చింది. అక్కడ ఏమని ఉంటుందంటే, అతడు చేసిన తప్పును బట్టి దేవుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే, తప్పు చేసినప్పుడే. తెలుసు, నీకు తెలుసు, చెయ్యకూడదని తెలుసు. నేను ప్రభువులో ఉన్నాను గనుక బూతులు ఆడకూడదని నాకు తెలుసు. నేను ప్రభువులో ఉన్నాను గనుక వ్యసనాల బారికి వెళ్ళకూడదని తెలుసు. నేను ప్రభువులో ఉన్నాను గనుక పనికి మాలిన సీరియల్స్ చూడకూడదని తెలుసు. ఈరోజు మందసం ఉండదు కానీ దిక్కుమాలి సీరియల్స్ అన్నీ ఉంటాయి. అందుకని కొంపలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పట్టుకోబోయి చచ్చిపోయాడండి. చాలామందికి ఇది అర్థం కాదు. దేవుడు అంత అన్యాయస్తుడు అంటే అక్కడ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అదే చేసింది తప్పు. ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. నేను ఎన్ని గంటలకు వదిలితే అన్ని గంటలకు వెళ్ళాలి. మీరు ఎవరైనా మధ్యలో వాచ్లు చూసుకోవడాలు, అలా కూర్చున్న చోట కూర్చొని గోడ గడియారం ఎక్కడ ఉందా? పరలోకం కాదు కదా, మీరు పక్క సందులో కూడా వెళ్ళలేరు. అందుకే వినండి, 5 గంటలు ప్రయాణం చేసి వచ్చి కనీసం 4 గంటలన్నా చెప్పకపోతే ఎలా అండి? ఎవడు పడితే వాళ్ళు చేయకూడదండి. మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, లేవి గోత్రంలో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క భాగానికి దేవుడే పెట్టాడు. అందులో ఈ మందసపు మోసే బాధ్యత కహాతీయులు ఎవరు? వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళే మొయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు మోస్తే ఇదే. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు ఇంకా మాట్లాడేస్తున్నారండి బైబిల్ పట్టుకొని. అందుకనే పనికి మాలిన వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. వీళ్ళకి ఏం తెలియదు, కానీ తెలిసినట్టు చెప్తున్నాను. నా బాధ అంతా ఏంటంటే, నా మంటంతా ఈ బైబిల్ బాగుంటుంది. ఇది ఏ పందికొక్కు చెప్పినా బాగుంటుంది, ఏ పనికి మాలిన గాడిద చెప్పినా బాగుంటుంది. అది వచ్చిన గొడవ. అందుకని ఈరోజు ఎవడు పడితే వాడు దీన్ని ఆధారం చేసుకొని బతికేస్తున్నాడు. ఏదో దేవుని సేవలో ఉండి వాడు బతుకుతున్నాడంటే, దేవుని సేవ చేయనాడు కూడా బైబిల్ పట్టుకొని బతికేస్తున్నాడు. ఆడికి ఏం పని లేదు. పొద్దున్నే బైబిల్ వేసుకొని అందులో తప్పులు ఎక్కడ ఉన్నాయి, బూతులు ఎక్కడ ఉన్నాయి, వాడికి అదే పని. దేవుడు శాసించాడు, శాసించిన దానిని చెయ్యకపోతే చెప్పాడు, ఏం చేస్తానో కూడా చెప్పాడు. రేయ్, నీ పొరుగు వాని భార్యను ఆశించకు అన్నాడు. ఆశిస్తే నీ భార్యని పొరుగడికి ఇచ్చేస్తానన్నాడు. అది తప్పే ఉంది అందులో? తల్లిదండ్రులు అంటారు, మరి నీ కోసం కజ్జికాయలు చేశాను, జంతికలు చేశాను, హోంవర్క్ పూర్తి అవ్వలేదనుకో, అదిగో పక్కింటికాడికి ఆకేసి అడిగి ఇచ్చేస్తానంటది. ఎందుకంటది అలాగా? వీడు హోంవర్క్ చేయాలని. దేవుడు కూడా నా బిడ్డలు బాగుండాలని చెప్పాడండి. ఆడెవడో తీసి చూపెడుతున్నాడండి. ఏ పొరుగడికి ఇచ్చేస్తానని అనలేదా? ఎందుకు ఇస్తానన్నాడు? నీకు ఇచ్చింది నీకు చూసుకోవడం చేతగాట్లేదు కనుక. అందుకనే ఆ మాట అంటాడు. అది ఎవరికి అర్థమవుతుందా ఈ యొక్క మర్మం? ఉన్నవాడి దగ్గర నుంచి అని అనలేదుగా. ఎవడైతే లేనివాడుగా ఉన్నాడో వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకొని ఎవరికి ఇస్తానన్నాడు?
ఉన్నోడికి ఇస్తానన్నాడు. అదేమన్నా అర్థమైందా నీకు? దేవుడు ఇంత న్యాయస్తుడా? లేనోడికి పెట్టాలి కానీ లేనోడి దగ్గర తీసేయడం ఏంటి? నువ్వు లేదని అనుకుంటున్నావు కానీ వాడికి అక్కడ శ్రద్ధ లేదు, బుద్ధి లేదు, చెయ్యాలనే తపన లేదు, ప్రభు కొరకు జీవించాలనే ఆశ లేదు. అందుకే ఆడి దగ్గర నుంచి తీసి ఇంకొకటికి ఇస్తాడు. ఎవడికి ఉంటుంది కదా, నేను ప్రభు కొరకు బతుకుతానండి, నేను ప్రభు కొరకే జీవిస్తాను, వాడికి ఇవ్వడంలో తప్పే ఉంది. అందుకని ఈరోజు ఎవడు పడితే వాడు బైబిల్ మాట్లాడేస్తున్నాడండి. ఎలా పడితే వాళ్ళు అలా మాట్లాడేస్తున్నారు. ఇంత దరిద్రానికి కారణం చెయ్యకూడనివి క్రైస్తవుడు చేస్తున్నాడు కనుక. మీ అందరికీ చెప్తున్నాను, అపవాది క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేడు. అపవాది క్రైస్తవ్యాన్ని, అందరూ నోరు తెరిచి చెప్పండి, మాట మీ నోట్లో ఉండాలి. అపవాది క్రైస్తవ్యాన్ని క్రైస్తవుని చేస్తాడు. జాగ్రత్త. అపవాది ఈ కుడ్ నాట్ ఏబుల్ టు టచ్ క్రిస్టియానిటీ, బట్ ఈ విల్ స్పాయిల్ క్రిస్టియన్స్. క్రైస్తవ్యాన్ని కనీసం ముట్టుకోవడం కాదు కదండి, ఏమీ చేయలేడు. అది చెయ్యగలిగినంత క్రైస్తవులనే. ఈరోజు క్రైస్తవులే పాడైపోతున్నారు. ఈ క్రైస్తవులే పెర్ఫెక్ట్గా ఉంటే ఈ పనికి మనోళ్ళు ఎప్పుడో 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 సర్వనాశనం అయిపోయేవాళ్ళండి. అందుకని అంటున్నాను, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. నువ్వు చేయకూడని పనులు చేస్తున్నావు మిత్రమా, నీ పరిధికి మించి చేస్తున్నావు. అందుకని అతను చచ్చిపోయాడు. విచారం ఏంటంటే, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్థం దగ్గర పడి చనిపోయాడు. ఇది చూశాడు. ఉజ్జాకి ప్రాణోపద్రవము గలగగా దావీదు వ్యాకులపడి భయపడ్డాడు. పట్టుకుంటేనే చచ్చిపోయాడే, పెట్టుకుంటే ఇంకేమవుద్దని వదిలేశాడు. ఎక్కడ వదిలేశాడు? ఓబేదేదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి ఓబేదేదోము ఇంట్లో వదిలేశాడు. విచిత్రం ఏంటంటే, మందసాన్ని అయితే వదిలిపెట్టాడు కానీ మనస్సులో మందసమే ఉంది. మందసాన్ని అయితే వదిలిపెట్టాడు కానీ మనస్సులో మందసం ఉందండి. ఎలాగైనా మందసాన్ని తెచ్చుకోవాలని ఆశపడ్డానే ఇలా జరిగింది ఏంటని అనుకున్నాడు. కొంతమంది కుర్రాళ్ళు పిలిచురే, ఒకసారి ఓబేదేదోము ఇంటికి వెళ్ళండి. ఆ ఓబేదేదోము ఇంటి దగ్గర మందసం పెట్టేశాం కనుక పట్టుకుంటేనే ఆయన చచ్చిపోయాడు, పెట్టుకొని ఈయన ఆయన కుటుంబం ఈ వాడికి సర్వనాశనం అయిపోయి ఉంటుందేమో, వెళ్ళి చూసి రండి అంటే వాళ్ళు చూసి వచ్చారు. వాళ్ళకి నోట్లో మాటలేదు. ఏమో అలా అయిపోయారంటే ఏం చెప్పమంటావు? వాళ్ళ ఆవిడ ముఖం తప్ప ఏం కనపట్లేదు, ఒళ్ళంతా బంగారమే. వాళ్ళ పిల్లలు అద్భుతంగా ఉన్నారు, ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని కలిగినదంతటిని ఆశీర్వదించున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా. ఈరోజు ఆ మందసం మీ ఇంట్లో ఉందా? ఓబేదేదోము ఇంటి వారు అందరూ ఆశీర్వదించబడ్డారు. దేన్ని బట్టి చెప్పండి? చెప్పరే? ఇప్పుడు అదే పట్టుకెళ్ళాలి, మనం అదే పట్టుకెళ్ళాలి. ఆ మందసం ఎక్కడుంటే అక్కడ దీవెనండి. అక్కడ వచనాన్ని మళ్ళీ మీకోసం చదువుతున్నాను. అక్కడ ఏమంటాడో తెలుసా? 12వ వచనం, దేవుని మందసము ఉండుట వలన, అందరూ చెప్పండి, ఉండుట వలన ఆ ఇంటి వారు అందరూ ఆశీర్వదించబడ్డారు. ఆ ఇంటి వారే కాదు, అతనికి కలిగినంత ఆశీర్వాదకరంగా మారి. మీరు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నారా? ఈ మందసాన్ని తీసుకెళ్ళి పెట్టండి, వ్యాపారంలో మార్పులు వస్తాయి. మీరు చదువుకుంటున్నారా? పిల్లలు మందసాన్ని ఫిక్స్ చేసుకోండి మీ బెడ్రూమ్లో, మీ చదువుకుంటున్న బుక్స్ రూమ్లో. యువర్ నాలెడ్జ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. ఈరోజు ఆ మందసం కావాలి ప్రభువా, అడగండి. ఈ 38వ వార్షికోత్సవంలో నేను ఆ మందసాన్ని తోడుకొని తీసుకెళ్తా. అది ఎక్కడుంటే అక్కడ మంచిదండి, అది ఎక్కడ ఉండకూడదు అక్కడ పెద్ద ఘోరం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలి.
సమూయేలు మొదటి గ్రంథం 4:2. చాలా జాగ్రత్తగా అందరూ అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. ఎవరు మొదలు పెట్టారు? చదువు. స్పీడ్గా కాదులే, అర్థమయ్యేటట్టు చదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిక్కుమాలను చచ్చిపోయింది ఎవరో. అందుకే వినండి వినండి, 100కి 100 సార్లు చెప్తున్నాను నేను. మళ్ళీ చదువు. చెప్తారా స్తోత్రం? చచ్చిపోయింది ఎవర్రా ఇప్పుడు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే సమయంలో మీరు ఉంటూ ఉండగా ఎవరో మనకు సంబంధించిన వాళ్ళు చచ్చిపోయారంటే మీరు ఏం చేస్తారు? స్తోత్రం బ్రో, నువ్వు సూపర్ నాయన తండ్రి గొప్ప, నువ్వు ఏదైనా చేయగలవు అంటావా నువ్వు? అక్కడేమో వ్యక్తి చచ్చిపోయాడని తెలిస్తే అర్జెంటుగా లేచి వెళ్ళిపోతావు. చచ్చిపోయింది ఇక్కడ ఎవరో తెలుసా? దేవుని ప్రజలమ్మా, వినాలి. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లు యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి, ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. ఫిలిస్తీన్లు ఎవరు? శత్రువులు. ఈరోజు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? ఎక్కువ తక్కువ యుద్ధ భూమిలో 4,000 మంది చచ్చిపోయారు. వెంటనే అందరూ పెద్దలు కూర్చున్నారండి, సంఘ పెద్దలు కూర్చొని, ఏంటి ఇలా జరిగింది? ఆ చచ్చిపోయిన తాలూకా వాళ్ళు పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే ఎందుకు ఇలా జరిగిందని మాట్లాడుకుంటే అందులో ఒక పెద్ద లేచాడు. నాకు తెలుసు ఎందుకు ఇలా జరిగిందో అన్నాడు. చెప్పరా బాబు, ఏం చేసాం మనం? 3వ వచనం చదవండి. కాబట్టి జనులు, మీరు బైబిల్ పైకెత్తి బుర్ర పైకెత్తితే సౌండ్ బయటకు వస్తుంది. పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు ఎందుకు ఓడించాడు? వై వి గాట్ దిస్ ఫెయిల్యూర్? ఆలోచించండి. మీరు ఓడిపోతున్నారుగా, ఇంట్లో పెడుతున్న పెట్టుబడులు వచ్చి రావట్లేదు, చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి లేదు, చదువుతున్న చదువు బుర్రకెక్కట్లేదు, ఉన్న వ్యాపారంలో అభివృద్ధి లేదు. ఆలోచన చేయండి. ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా చికాకులు ఉన్నాయి, పిల్లలు సరిగ్గా ఎదగడం లేదు. దేవుడు అన్యాయస్తుడా? కాదే మరి. ఎందుకు ఇలా జరిగింది? వై వి గాట్ దిస్ ఫెయిల్యూర్? మనము ఫిలిస్తీన్ల ఎదుట ఎందుకు ఓడిపోయాం? చదవండి. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అదే మన శత్రువుల చేతి నుండి మనల్ని రక్షిస్తుంది. అదేంటి? ఇప్పుడు అందరూ చెప్పండి. అది మన మధ్య ఉండిన ఎడల. ముందో మాట చెప్పారు, ఏమన్నారు? ఉండుట వలన. ఇప్పుడు ఏమంటున్నావు? ఉండిన ఎడల. ఆ మందస్సం ఈ రాత్రి నీ ఇంట్లో ఉండిన ఎడల అదే మన శత్రువుల చేతి నుండి మనలను, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అదే చేస్తుందండి. ఎంతమందికి కావాల మందస్సం? ఎంతమంది ఆ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? విచిత్రం ఏంటంటే వాళ్ళు వెళ్ళి షిలోలో మర్చిపోయారండి. కొంతమంది చర్చికి వచ్చిన విషయం మర్చిపోతారు, చర్చిలో ఉన్న విషయం మర్చిపోతారు. ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్, ఇక్కడికి వచ్చి బైబిల్ చదవడం, ఇక్కడికి వచ్చి పళ్ళులో బిగుసుకున్నవన్నీ ఇరుక్కోవడం, అవన్నీ కెలుక్కోవడం, ఇక్కడికి వచ్చి అని పెద్ద ఖడ్గమృగంలాగా, నీటి ఏనుగుల్లాగా ఎంతతో నోరు తెరిచి ఆవలింతలు వేయడం, ఇవన్నీ ఇక్కడ కాదా? ఇంకా చెప్పాలంటే కొంతమంది ముదురులప్పలు పడుకోవడం. ఇది దేవుడి సన్నిధి. నమ్మినాడు స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చే ముందు ఎలా ఉండాలో వాక్యం ఎంత గద్దించిందండి. నీవు దేవుని మందిరములోనికి వెళ్ళున్నప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.
ఇక్కడ నువ్వేం చేస్తున్నావో నీ ఇంట్లో అక్కడ అదే జరుగుద్ది. ఇక్కడ నువ్వు నిద్రపో, నీ ఇంట్లో సమస్యలన్నీ నిద్రపోతాయి. అలా ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్ళలేదు, అలా పడుకొని ఉంటాయి. ఇక్కడికి వచ్చి నువ్వు అనాలోచితంగా కూర్చో, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి నువ్వు చేసేది ప్రతిదీ లెక్కగట్టబడుతుంది. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వేం మోసుకెళ్తున్నావో అదే నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. మొత్తానికి వెళ్ళి తెచ్చుకున్నారండి. 10వ వచనం చదవండి పైకి. 10వ వచనం. అక్క ఏటది 10వ వచనం? అక్కడ సమూయేలు మొదటి గ్రంథం. నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు 2వ గ్రంథంలో చదువుతున్నావు. ఫిలిస్తీయులు, జాగ్రత్తగా వినండి, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలో 30,000 కాల్బలము కూలెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు నేను పిచ్చోనే నమ్ముకోలేదండి యేసు ప్రభువుని. ఉదయం సాయంత్రం ఓం భూర్భవత్సువ తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మంత్రం చెప్పకుండా మంచినీళ్ళు తాగే అలవాటు లేని భక్తిలో పెంచబడ్డాను. ఏం వింటున్నావు? పిచ్చోడిని రాలేదండి ఇక్కడికి వచ్చి. వినండి, కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. ముందు నుంచి చెప్తున్నా, వినండి 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 అని. ఏం జరిగింది ఇక్కడ? మందసాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది? ఇశ్రాయేలీలు మళ్ళీ యుద్ధం చేసినప్పుడు 30,000 కాల్బలం చచ్చిపోయారండి. చెప్తారా స్తోత్రాలు మీరు? ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? ఇశ్రాయేలీలు. మందసము లేనప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? మాట్లాడండి. మందసం తెచ్చి పెట్టుకున్న తర్వాత మందసం ఉందని పొగరండి. ఈరోజు ఇదే పొగరండి మనకి. అందుకే మనకేం వినం. నేను ఇప్పుడు విశ్వాసం అనుకుంటున్నారా? ఇది 38 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకుంటుంది ఈ చర్చిని అడగండి. నేను ఫస్ట్ ఇయర్లో ఇక్కడ ఉన్నాను. మా తాతగారు ఇక్కడ విశ్వాసే. మా తాతగారు పెద్ద సేవకులు, మా నాన్నగారు సేవకులు, ఇప్పుడు నేను సేవకుడిని, నా కొడుకు సేవకుడు. సో వాట్? ఎవరికి? నాకు అన్నీ తెలిసి ఎవడు నాకు చెప్పక్కర్లేదు. బైబిల్ ఇప్పటికీ 5 సార్లు 10 సార్లు 40 సార్లు చదివేశాను. అయితే ఏంటి? మందసం ఉన్నదన్న పొగరండి. ఇక మందసమే చూసుకుంటుందిలే అని అనుకున్నారు. నువ్వు ఇవ్వాల్సిన విలువ ఇవ్వట్లా. నిన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. యు ఆర్ సో లక్కీ. 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎవరో తెలియదండి. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి వల్ల నేను గురుస్వామిని. ఎన్ని అయ్యప్ప స్వామి భజనలు చేశాను. అరిడి దొప్పలతో మండపాలు కట్టడంలో నేను స్పెషలిస్ట్. అవన్నీ కాదనుకొని వాక్యాన్ని విని కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుండుగా మారానండి. కని కళ్ళేంటో నిజమేంటో తెలుసుకోగలిగాను. దాని పైన అంటాడు సుమతి, వినదగునెవ్వరు చెప్పి వినినంతనే వేగపడక వివరిం. నువ్వు ఆలోచించట్లేదు. ఊరికినే దేవుని స్తోత్రం అంటే స్తోత్రమే. దేనికి స్తోత్రం చెప్తున్నావు అర్థం ఉందా? లాజరస్గా తిరిగి వెళ్తుండగా యాక్సిడెంట్ అయిపోను కాక దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి దిక్కుమాలిన మాటలు బాగా అర్థమవుతాయి, చెప్పరు. మందసం గురించి మాట్లాడుతుంటే ప్రియమైన వారలారా, బీ కేర్ఫుల్. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ప్రపంచంలో ఇలాంటి భక్తి ఎక్కడ లేదండి.
నోవే. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఎన్సైక్లోపీడియాలో సెర్చ్ చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్. దీనికి మించింది ఏదీ లేదండి. అలాంటి భక్తిలో దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మనం ఎంత ధన్యులమండి. అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా. మందస్సాన్ని లేనప్పుడు 4,000 మంది చచ్చిపోతే, మందస్సాన్ని తెచ్చుకున్న తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. దానికి ఒక్కటే కారణం, మందస్సం ఉందని చూసుకుంటుందని. ఆ నెగ్లిజెన్స్ వల్ల ఏమైందో తెలుసా అండి? ఫిలిస్తీన్లు వచ్చారు, యాజకుడైన ఏలీ కుమారులైన ఫినెహాసుని, హోఫ్నీని చంపేశారు, మందస్సాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఈ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళకి తెలుసు అది దేవుడి సన్నిధని. నీకు తెలియట్లే, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు. వాళ్ళకొక దేవుడు ఉన్నాడు. అష్టోదులో దాగోను అనేటువంటి దేవత వాళ్ళకి. ఆ దాగోను గుడిలో పెట్టారండి తీసుకెళ్ళి. దాగోను విగ్రహం అంత ఎత్తు ఉందండి. దాగోను గుడిలో పెట్టారు తీసుకెళ్ళమ్మ. మందసమని ఇశ్రాయేలీల దేవుణ్ణి. ఆ మర్నాడు దాగోను యాజకులు, భక్తులు ధూపదీప నైవేద్యాలు చేయడానికి వస్తే అంత పెద్ద విగ్రహం బోర్ల పడుంది. వీళ్ళకి భయం వేసేసి వెంటనే యథాస్థానంలో నిలబెట్టారు. విగ్రహం పడిపోయింది కనుక పూజాధికారులు చెయ్యొద్దని వెళ్ళిపోయారు. ఆ మర్నాడు పూజ చేయడానికి వద్దాం అనుకుంటే మొండెం, పీక కొయ్యబడింది, అరచేతులు నరకబడ్డాయి, పడి ఉందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పక్కనే ఉన్న 5వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంటుందండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంట? తీసుకొచ్చి అష్టోదులో పెట్టారు. ఆ చివరి మాట ఏమని ఉంటుందో తెలుసా అండి? దాగోను గుడికి వచ్చేవారేమి అష్టోదులో దాగోను యొక్క గుడి గడప తొక్కలేదు. 6వ వచనం చదువుబడతారు. ఆయన చదువుతున్నప్పుడు వినండి. ఆయన గడ్డల రోగముతో మొత్తగా వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దానిని చూచి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగా ఉందే. ఆయన మందసము ఏంటండి? అందరూ చెప్పండి గట్టిగా. ముందేం చెప్పాం? ఉండుట వలన. రెండోది ఏం చెప్పాం? ఉండిన ఎడల. ఇప్పుడు ఉండుటయే. ఈరోజు అది మీ ఇంట్లో ఉండాలని నా ఆశ, నా తపన, నా తాపత్రయం. ఈ 38వ వార్షికోత్సవం ఒక యూటర్న్ అన్నమాట. మీకు ఒక అద్భుతం చేయడానికి దేవుడు నిర్ణయించుకున్న సంవత్సరం ఇది. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకి భయం వేసేసింది. భయం వేసేసి 7 నెలలు ఉండిపోయిందండి వాళ్ళ దగ్గర. ఈ గడ్డల రోగంతో మొత్తపడి వాళ్ళు చచ్చేవాళ్ళు బోల్డ్ మంది అయిపోయారు. లక్షల మంది రాలిపోతుంటే భయం వేసి ఎందుకైనా మంచి దీన్ని పంపేద్దామని అడిగితే ఎలా పంపాలో చెప్తాడు. 7వ వచనం చదువు బ్రదర్. 6వ అధ్యాయం స్పీడ్గా. 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు ఒక కొత్త బండిని చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండిటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను. అదండి ఇప్పుడు మందసాన్ని అర్జెంటుగా పంపేయాలి ఇశ్రాయేల్ దగ్గరికి. ఏమన్నా నన్ను చూడండి, అలా పంపాలంటే వీళ్ళకి తెలియదుగా. కాడి మొయ్యడం అలవాటు లేని 2 పాడి ఆవుల్ని తీసుకొచ్చారు. ఎడ్ల బండి అంటారా ఆవుల బండి అంటారా అండి? ఎడ్ల బండి అంటారా ఆవుల బండి అంటారా? కానీ ఇక్కడ మోయడానికి ఎవరు వచ్చారు? ఎంతమంది మోస్తారు?
మన టాబెర్నకల్ బ్యాప్టిస్ట్ సంఘం తరపున ఎక్కడికైనా ఏజెన్సీకి వెళ్ళి సేవ చేద్దాం, అందరూ రండమ్మా అంటే మీరు ఏం చేస్తారు? ఇవాళ కాదన్నయ్యా ఇంకోసారి వస్తాం. ఎంతమంది పరుగులు తీస్తారు ప్రభు కొరకు? కాడి మొయ్యడం అలవాటు లేని పాడి ఆవులండి ఇవి. పాడి ఆవులంటే దోళ్ళు ఉన్నాయిరా, పాలు ఇవ్వాలరా నాన్న వాటికి. ఆవులు కథలు చెప్పలేదు మనకు, మళ్ళీ మాకు ఈ వారం కుదరదు, వచ్చే వారం చూద్దాం అలా చెప్పలేదండి. వీఆర్ రెడీ. నా పొదుగు కదిలిపోతుంది ఆవు దూడ అంబా నరిచిస్తే అని కబుర్లు చెప్పలే. వీఆర్ రెడీ. అక్కడ 10వ వచనం చదవండి. ఆ ఆవులు స్త్రీలకే ఇంక పవర్ రా. మన మట్టోళ్ళం, మనం ఇన్ని ఎముకలు దేవుడి ఎముకతో చేశాడు. మన చదవనివ్వరు, ఏమీ చేయనివ్వరు. ఈ స్త్రీల సమాజం అంతా తొక్కేస్తుంది అనుకోండి. పాపం ఇందాక నుంచి నువ్వు చదివావు కదా, ఆయన చదువుతున్నాను, ఆయనకి అవకాశం ఇస్తే ఓవర్లాపింగ్. సరేలే, ఇంక మళ్ళీ నీతో అంటే నాకు మళ్ళీ గొడవ. చదువు. వారు అలాగున 2 పాడి ఆవులను తెచ్చి బండికి కట్టి బండి మీద ఎత్తగా ఆ ఆవులు ఏ మార్గంలో? రాజమార్గమున బడి ఎలా వెళ్తున్నాయి? ఏడుస్తూ కాదు. కొంతమందిని కొంచెం ఆరాధనలో ఉంటావా అంటే ఇంకానా ఏడుపు. మనకి ఎక్కువసేపు ఆరాధన చేయబుద్ధి అవ్వదు, వాక్యం వినబుద్ధి అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆవులు అలా చెప్పలేదండి. చక్కగా పోవచ్చు, ఇంకా అరచుచ్చు. ఈరోజు నేను అంటున్నాను, ఆవులు బ్రహ్మాండంగా వెళుతున్నాయండి. ఈరోజు నువ్వు మోస్తున్నావా? మందసమును మోసుకొని ఎవరు పరిగెడుతున్నారు? నువ్వు మోస్తున్నావా? ఒకసారి యేసుప్రభు వారు, పేతురు గారు తిరుగుతుంటే 60 షెకేలు పన్ను వసూలు చేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేతురుని అడుగుతున్నాడు, ఏమంటే మీరు మీ గురువు గారు రోజు తిరుగుతున్నారు, పన్ను కట్టారా అని అడిగారు. పేతురు గారు ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే వర్డ్, వెండి బంగారాలు మా దగ్గర లేవు, పన్ను కట్టడానికి మాకేం లేవు, నాకు తెలియదు బాబయ్య అన్నాడు. లోపల కూర్చున్న యేసు దగ్గరికి వెళ్ళేసరికి యేసుప్రభుల వారు అంటున్నారు, మనుష్య కుమారుడు తలవాకిటిగా పన్ను కట్టాలా అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నాకు తెలియదయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు, నువ్వు గలిలయ సముద్రం దగ్గర ఇవో, అక్కడికి వెళ్ళి గాలం వేయి, ఆ గాలానికి ఒక చేప చిక్కుద్ది, ఆ చేప నోట్లో 1 షెకేలు ఉంటుంది, 60 షెకేలు నీకు 60 షెకేలు నాకు పన్ను కట్టే అన్నాడు. ఈయన వెళ్ళి గాలం వేశాడు. నిశ్చిత్రం చెప్పనా, ఒక చేప చాలా వేగంగా వెళ్ళిపోతుందంట. మిగిలిన చేపలు అంటున్నాయి, ఏంటి మనకి దొరకని ఆహారం దానికేం దొరికింది, అంత వేగంగా వెళుతోంది. ఇప్పుడు ఇంకో చేప అంటుంది, అది ఆహారానికి కాదు, ప్రభు పని మీద బిజీగా ఉంది. ఈ 38వ వార్షికోత్సవం మీకు తెలుసు, ముందు నుంచి బయట నుంచి దైవజనులు వస్తారు, సంఘానికి అందరికీ భోజనం పెట్టాలి. ఎవరు పిడికడు విత్తారు, అవసరమైతే కష్టపడి ఇంకొంచెం ఓవర్ డ్యూటీ చేసి ఈ సొమ్మంతా నేను 38వ వార్షికోత్సవానికి విత్తుతున్నానని ప్రేమపూర్వకంగా విత్తింది ఎవరు? పరుగులు తీయాలండి మనం దేవుడి పరిచర్యకి ఇవ్వడానికి. ఆ చేప పరిగెత్తిందని తీసుకురావడానికి. విచిత్రం ఏంటంటే ఆ చేప షెకేలు నోటితో పట్టుకొని, చేప నీటిలో ఉన్నా సరే నోరు కదపాలా వద్దా? కానీ కదిపినప్పుడల్లా అది పడిపోతుంది, పడిపోయినప్పుడల్లా తీయాలి. అందుకనే చేప నోట్లో షెకేలు పెట్టుకొని మూసుకొని మొప్పలతో కష్టపడి గాలి పీల్చుకుంటూ తీసుకొచ్చిందండి. ఈరోజు నువ్వు తెస్తున్నావా? వాళ్ళు ఇంకా తేకపోతే తెచ్చివు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు.
ఆశ్చర్యం చెప్పనండి, అక్కడ చాలా గాలాలు వేలాడుతున్నాయి. ఏ గాలానికి చిక్కాలి? అలా అయిపోయేటండి అందరూ. పేతురు గాలానికే చిక్కాలి. అవునా కాదా? నాలాంటి వాళ్ళు చెప్పడానికి వస్తారు. నేను చెప్పింది అసలు మీకు అర్థమవుతుందా? ఏమండి పురుషులారా, అర్థమవుతుందా? బాగా చెప్తున్నానా? ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉంటే చెయ్యొద్దండి. బ్రదర్ బాగా చెప్తున్నానా? అయిపోయిన తర్వాత బయటికి రా, నా విజిటింగ్ కార్డు ఇస్తాను, అందు మీద నా అకౌంట్ నెంబర్ ఉంటుంది, వచ్చే నెల నుంచి దశంభాగం నాకు పంపే. ఏమండి వీళ్ళకి సిగ్గులు లేవా? ఎలా గాలాలేసి అడిగేస్తారండి? ఎలా గాలాలేసి అడిగేస్తారు? మీరు కూడా అంత వెర్రోళ్ళ? అమ్మ ఎంత బాగా చెప్పాడు. నీ ఊరేది బాబు? నీ అకౌంట్ నెంబర్ అంతా నీకెందుకు? ఇంకా సంఘానికి చాలా అవసరతలు ఉన్నాయి తెలుసా? దేవుని కృప అయితే, దేవుని రాకడ ఆలస్యమైతే, ఏదైనా ఒక వార్షికోత్సవానికి మళ్ళీ వస్తే ఈ చర్చ అంతా చల్లగా అయిపోను గాక. అంటే అర్థమైంది అక్కకి. అది నాలంటోడు ఏంతడా? మీరు ఇస్తే నొల్లుకు పోవడానికి వచ్చిన వాళ్ళం మేము. పైగా తక్కువ అయితే ఏది బ్రదర్ తక్కువ ఇచ్చామని అడుగుతాం. ఈ సంఘానికి అవసరతలన్నీ మీరే. ఎవరికి చిక్కాలి మీరు? ఈ సంఘంలో కాపరికే, ఈ సంఘంలో పరిచర్య చేస్తున్న పెద్దలకే. ఈ సంఘమే. ఎవడికి పడితే అలాంటి వాడికి చిక్కేయడం కాదు. ఇప్పుడు అదే జరుగుతుందండి. మీలో 1,000 మంది ఎంతమందికి పంపేస్తారో తప్పండి. నీ పిల్లల్ని పస్తు పెట్టి పక్కింటోడికి నువ్వు అన్నం పెట్టడం అనేది కరెక్ట్ సిద్ధాంతం కాదు బైబిల్ ప్రకారం. యాకోబు ఏమంటాడో తెలుసా అండి? మామా ఎవరితో? లాబాన్తో 20 ఏళ్ళు, అవునా, 10 మార్లు జీతం మార్చావు. అప్పుడు ఒక మాట అంటాడు, ఇంతవరకు నేను నీ కోసం మాట్లాడరే, కష్టపడ్డాను నా కోసం, నా పిల్లల కోసం అన్నాడా లేదా? ఈరోజు నువ్వు నీ సంఘం కొరకు కష్టపడు. వాళ్ళకి నీలాంటి ఇచ్చేవాళ్ళు లక్షల మంది ఉంటారండి. మన సంఘానికి ఎవరిస్తారు? మీరు తప్ప. కొంచెం ఆలోచించు. వాళ్ళకి ఎవరైనా ఇస్తారండి. అందుకనే వాళ్ళు ఒక్క టీవీ ప్రోగ్రాంలో 20-30 మంది పేర్లు వేస్తారంటే చూడండి. ఒక ప్రోగ్రామ్ ఒకళ్ళు స్పాన్సర్ చేస్తే సరిపోదా? మరి 30 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? 30 మంది ఇచ్చారే అనుకో, 30 నెలలు నువ్వు ఎవరిని అడగకూడదుగా. యూట్యూబ్లో ఫోన్పే కానీ, క్యూఆర్ కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, ఏదో ఇంకొక డబ్బులు వచ్చే మార్గం, ఈ ఏ డీటెయిల్స్ ఇవ్వకుండా నిజాయితీగా యూట్యూబ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, సత్యవాక్యాన్ని ప్రకటించి. ఏమో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, ఏదో బజారు వెళ్ళిపోతున్నారు, వ్యాపారానికి వెళ్తున్నారు, ట్రైన్లో ఉన్నారు, ఫ్లైట్లో ఉన్నారు, వాక్యం వినాలని ఆశ ఉంది. ఏదో ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఒక వర్తమానం అంతే, దేవా నాతో మాట్లాడు. కానీ కింద ఏమంటాడు? ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇదిగో మా అకౌంట్ నెంబర్. అదే ప్లీజ్, నువ్వు ఎవరి కోసం మొయ్యాలి తెలుసా నాన్న? ఎంతమంది మోసుకెళ్ళడానికి వచ్చారు? ఆవులు మోస్తున్నాయండి, ఆవులు మోస్తున్నాయి. ఆ చేప మోసుకొచ్చి ఇచ్చిందండి. షెక్కేల్ని తీసుకున్నాడు, పేతురు గారు జేబులో వేసుకున్నారు. చేపని జాగ్రత్తగా గాలం నుంచి తీసి నీటిలో వదిలేశాడా లేదా? వదిలేశాడు. ఒక లాగి పాడేసిపోయాడండి. చేప గిలగిల గిలగిల కొట్టుకుంటూ అంటుంది, నీ కోసం షెక్కేలు మోసి చచ్చిపోతున్నానయ్యా. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్పు. ఈ ఆవులు ఏమయ్యాయో తెలుసా? పక్కనున్న పేజీలో 15వ వచనానికి వస్తే ఏముందండి అక్కడ? 14వ వచనం చదువమ్మా. 14వ వచనం చదువు. వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు చచ్చిపోయండి. ఎవరు?
చచ్చిపోయాయి. ఆవుల్ని చంపడం అంటే అంత సులభం కాదండి. ఏదో మేకను కోసినట్టు కొయ్యరు. ఆవు మెడని ఇలా బలంగా తిప్పేస్తారు. ఇక్కడ ఒక నరం ఉబ్బుద్ది, సన్న సువ్వలతో ఆ నరానికి కన్నాలు పెడతారు. అందులోంచి రక్తం ధారగా కారిపోతుంది. గుండెకి పంపవలసిన రక్తం అంతా ఆగిపోతే గుండె ఆగిపోయి ఆవు చచ్చిపోద్ది. ఎప్పుడైతే ఇలా పొడి చేశారో ఆవులకి అర్థమైపోయినాయి. ఆ ఆవులు అంటున్నాయి, ప్రభువా నీ మందసాన్ని మోసి నేను చచ్చిపోతున్నాయ్యా. చేప చచ్చిపోయిందండి దేవుడి కొరకు. మందసం మోసి ఆవులు, పాడి ఆవులు చచ్చిపోయాయి. నేను నిన్ను చచ్చిపోమనట్లేదు మిత్రమా, నా ప్రియ సహోదరుడా సహోదరి, మోసుకెళ్ళమంటున్నాను నేను. మోసుకొని వెళ్ళండి. గెహాజీ మోసాడు, పనికి మాలినవి మోసాడు. ఏం తెచ్చాడు ఇంటికి? శాపం తెచ్చాడు. ఆకాను మోసాడు, దరిద్రాన్ని తీసుకొచ్చాడు. కొంపకి ఏం తీసుకొచ్చాడు? మరణాన్ని తెచ్చాడు. నువ్వేం మోసుకెళ్తున్నావు? ఇక్కడికి వచ్చి నువ్వేం మోసుకెళ్తావు? ఎవరు రాలేదా చూస్తావు, వాళ్ళ కొంపకి వెళ్ళిపోతావు. సత్యవతి మంచినీళ్ళు వీళ్ళంతా బోధ నువ్వే, ఇంకేం పనులు ఉండమే పాస్టర్లకి. ఏడ మాటలు ఆడ, అక్కడ మాటలు ఇక్కడ. హౌ లాంగ్? ఎంతకాలం? ఇదంతటికి కారణం మందసం లేదు. ఇదిగో ఈ 38వ వార్షికోత్సవ సభలో గిత్తీయుడకు ఒబేదేదేము ఇంటి వద్ద ఎన్ని నెలలు ఉందండి? ఇప్పుడు మనకి ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 3 నెలలే. ఆ 3 నెలల్లో ఆయన్ని ఆశీర్వించిన అదే దేవుడు ఈ 3 నెలల్లో నిన్ను, నువ్వు కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మోసుకెళ్ళడానికి రెడీగా ఉన్నావా? మోస్తావా? ఆవులు మోసేయండి. ఈరోజు నేను అంటున్నాను, మీరు మోద్దాం. ఆ మందసాన్ని మోసుకొస్తున్నాడు దావీదు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? చచ్చిపోయాడుగా, ఉజ్జ పట్టుకున్నాడు, చూశాడు, ఏం చేశాను తప్పు అని తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకున్న తర్వాత సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. త్వరగా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14. ఏంటండి? ఎవరు? అంతకుముందు ఎవరు మోసారు? ఓయ్, ఎడ్ల బండి మీద తెచ్చాడు. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చచ్చిపోయాడు. ఎవరు మోసారు? ఎడ్లు మోసాయి. కానీ ఇప్పుడు ఎడ్లు మొయ్యకూడదని తెలుసుకున్నాడు. ఎవరు రావాలి మోయడానికి? మోయేవారు రావాలి. ఎవడు పడితే వాళ్ళు ఇంటికి రాకూడదండి. మీకు ఏదైనా అవసరమో, ప్రార్థన అవసరం అయితే పాస్టర్ గారు సుధాకరేనా, ఒకసారి మా ఇంటికి రండి, కూర్చుంది, మా ఇంటికి వచ్చి సమస్య ఉంది ప్రార్థన చేయండి అని పిలవండి. లాజరస్ గారు వెళ్ళిపోతున్నారు కదా, ఒకసారి మా ఇంటికి రావచ్చు. నాకేమండి, నేను వస్తాను, ప్రార్థన చేసి అలాగా దిగ్గముఖం వేసుకొని అలా చూస్తూనే ఉంటాను. ఇప్పుడు దాకా చేతిలోకి 500 పెట్టేదాకా ఉంటాను నేను. ఆ తర్వాత పోతాను కాకినాడ. కావాలంటే నీ కోసం ఉపవాసం ఉండే దైవజనుడు వచ్చాడు ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కోసం ప్రార్థన చేస్తారు. మోసేవాళ్ళు రావాలి. దైవజనుడిని పిలుచుకోండి, ప్రార్థన చెయ్యయ్యా. చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపో. సంవత్సరంలో ఒక్కసారైనా పిలవండి. పెద్ద పెద్ద భోజనాలు పెట్టక్కర్లేదు, పెద్ద పెద్ద కానుకలు ఇవ్వక్కర్లేదు. దైవజనుడు వచ్చి ప్రార్థిస్తే ఆలకించే మహాదేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మోయేవారు రావాలి. ఇప్పుడు దావీదుకి అర్థమైంది. ఆ మోయేవారిని తీసుకొచ్చాడు. ఏమన్నాడు? మోస్తూ ఉండగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. అది శక్తి కొలది. ఎంతమంది శక్తి కొలది దేవుడు పనులు చేస్తారు? ఎంతమంది శక్తి కొలది? మీకు 1 గంట ఎక్స్ట్రా మాట్లాడితే మళ్ళీ ఎలా తెలుసా? టైమప్. ఈ టైమప్ అన్నోడికి అప్పుడే అప్ అయిపోవాలంట. నువ్వు ఉండలేవు, ఎక్కువ సమయం నువ్వు దేవుడి వాక్యం వినలేవు. అసలు ఇక్కడ ఎవరు నాకు తెలియదండి బాబు, నన్ను ఎవరు పిలిచారో కూడా తెలియదు. వచ్చిన గొడవ అది. నన్ను పిలిచింది ఎవరు? బాగుందిలే, కానుక కూడా ఆయన ఇస్తాడు అంటావు, బుర్ర తిరిగిపోద్ది నాకు.
నన్ను పిలిచింది ఎవరో ఒక ఆయన, పురుషోత్తం, ఆయన పేరేంటి, చక్రవర్తి, ప్రభు చక్రవర్తి. నాకు ఒక్కళ్ళు తెలియదండి ఇక్కడ, ప్రభు చక్రవర్తి కూడా తెలియదు నాకు. ఇవి ఈయనతోనే కొంత పరిచయం ఉంది నాకు. అవునా, నీతో కూడా లేదా? పోలే, ఖమ్మం చాలాసార్లు వచ్చాను. ఎనీ ఎవరు తెలియదు నాకు ఇక్కడ. ఓ మాట చెప్పిన ప్రియులారా, ఆ పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పిలిస్తే పిలిచేవు కానీ గడపండి ఎప్పుడు పిలవక అంతసేపు చెప్పేస్తే ఎవడు వింటాడు బాబు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నిసార్లు నువ్వు వెళ్ళలేవు, అన్నిసార్లు లాజరస్ రాడు, అన్నిసార్లు అందరూ మాట్లాడరు. దేవుడు ఈరోజు ఎందుకో ఇక్కడికి వచ్చేంత వరకు వాస్తవం చెప్తున్నాను, నేను ప్రిపేర్ అయింది ఒకటి, ఇక్కడికి వచ్చినంత వార్షికోత్సవం అని తెలుసుకొని ఈ వర్తమానాన్ని మీకు అందించమన్నాడు దేవుడు అక్కడ కూర్చుంటే. అందుకే చెప్తున్నాను పిల్లలు, శక్తి కొలది నువ్వు దేవుళ్ళు ఎక్కువసేపు గడుపు. కొంచెం ముందుకు చదివితే 19వ వచనం చదివితే ఏముందండి అక్కడ, 17 ఒకసారి చదువు నాన్న. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలం. ఎంతమంది దేవుడితో సమయం ఏర్పరచుకున్నారు? ఆర్ యూ స్పెండింగ్ 1 hour విత్ గాడ్? మీకు ఒక చిన్న లెక్క చెప్తాను, చదువుకున్నాడు సమాధానం చెప్పండి. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు, 52. ఆరాధన ఎంతసేపో తెలుసా? ఎక్కడైనా సరే 3 hours. నేను అమెరికాలో 2 నెలలు ఉన్నానండి. 9 ఆదివారాలు అక్కడ నేను చెప్పడానికి వెళ్ళాను. 3 గంటలు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి బెనెడిక్షన్ వరకు 3 hours. మనమే వెసులుబాటుని బట్టి 2 గంటలు, గంటన్నర అలా మార్చేసుకున్నాం. ఈ 52 ఆదివారాలు ఇంటూ 3 గంటలు మొత్తం ఎన్ని గంటలు? హౌ మెనీ అవర్స్? 52 into 3 156. 156 గంటలని 24 గంటలతో విభాగించారనుకోండి. ఇఫ్ యు డివైడ్ 156 hours with 24 hours, it comes 6.5 days అండి. 156 గంటలని 24 గంటలతో మీరు బాహాగరిస్తే వచ్చే రిజల్ట్ 6.5 రోజులండి. అంటే సంవత్సరంలో 52 ఆదివారాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా వచ్చి 3 గంటలు నువ్వు గడిపితే సంవత్సరం అంతా నువ్వు గడిపే సమయం 6.5 రోజులు. నీకు ఎన్ని రోజులు ఇచ్చాడు సంవత్సరానికి? దట్స్ ఆల్. ఇలాంటి ఉత్సవాల్లో కానీ, ఉపవాస ప్రార్థనలో కానీ, ఉద్యోగ సభల్లో కానీ గడిపిన సమయం కూడా లెక్క పెట్టుకుంటే మ్యాక్సిమం 10 days. దట్స్ ఆల్. 365 దినాల్లో 10 రోజులు పోను 355. నీ నాకుడు నీ పీకుడే తప్ప దేవుడితో గడిపింది ఏముంది ఇందులో? నీ గొడవలు చికాకులు తప్ప దేవుడితో గడిపింది ఏముంది ఇందులో? ఏర్పాటు చేసుకోండి ఒక సమయం. ఈ రోజు నుంచైనా ఒక నిర్ణయానికి రండి, ప్రభువా నేను ఈ అర్ధగంట నీతోనే ఉంటాను, నా సెల్ ఫోన్ పక్కన పెట్టేస్తాను, నా వ్యాపారం, నా పాడి, నా పంట, నా చేతి పని, నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా భార్య అన్నీ పక్కన పెడతాను. దిస్ హాఫ్ అన్ అవర్ ఐ వుడ్ లైక్ టు స్పెండ్ విత్ యూ. నువ్వు మాట్లాడుకుంటావా ఆయనతో? ఒక అర్ధగంట ఎక్కువ అండి పాస్టర్ గారు అంటావు, పావు గంట కూడా ఎక్కువ అంటే పట్టుమని 10 నిమిషాల సమయం దేవుడితో గడపడానికి ఇష్టపడతావా? అద్భుతాలు జరుగుతాయండి, ఆశ్చర్యాలు చేస్తాడండి దేవుడితో మాట్లాడుకునే సమయం అండి అది. దావీదు దానికి ఏర్పాటు చేసిన స్థలంలో పెట్టాడు ఈ మందసాన్ని. 19వ వచనం చదివితే, దహన బలులు సమాధాన బలులు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యం, ఒక్కొక్క ద్రాక్ష పళ్ళాడ పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 20వ వచనం చదవండి.
తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు ఎవరమ్మా, ఎవరి కాలు? మీకాలే. ఈ చర్చిలోకి వచ్చినప్పుడు ఎవరి కాలు? మీకాలే. ఇప్పుడు అయిపోయింది, ఇంకొక 10 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాం. బయటికి తీసుకెళ్లేది ఏ కాలు? మీకాలే. ఏం మోసుకెళ్తున్నావు? సౌలు కుమార్తె యొక్క మీకాలు ఏమందో తెలుసా? అక్కర్లేదండి, చాలా వెటకారంగా, ఆయన హీనంగా, తక్కువగా మాట్లాడింది. అక్కడ దావీదును మాట్లాడట్లా, దావీదు తీసుకొచ్చిన దేవుని సన్నిధిని. ఈరోజు నేను అంటున్నాను, దానివల్ల జరిగింది ఏంటో తెలుసా ప్రియులారా? ఆవిడి మరణము వచ్చేంత వరకు కూడా ఫలములు లేని స్థితిలోనే ఉండిపోయింది. అవునా కాదు? మీరెవ్వరు కూడా జోకులు వేసుకోకండి. ఇప్పుడు అయిపోయింది. భోజనాలు చేసేటప్పుడు కూడా మాట్లాడుకోకండి. శుభ్రంగా భోంచేయండి, ఇంటికి వెళ్ళండి, మీ గుమ్మం మీద చేయి పెట్టండి. తండ్రి, నీ సన్నిధి ఎక్కడ ఉంచుతున్నానని చెప్పండి. ఏ తెగులు నీ గుడారాన్ని. ఇంట్లోకి వెళ్ళండి, 2 చేతులు చాచి హాల్లో చెప్పండి, నానా నీ సన్నిధి ఎక్కడ పెడుతున్నానని. మీ పిల్లలు చదువుకునే పుస్తకాల గదిలోకి వెళ్ళి పెట్టండి, మీ బెడ్రూమ్లోకి వెళ్ళి పెట్టండి, మీ కిచెన్లో పెట్టండి. మీకు ఒకవేళ పాడి ఉందనుకోండి, ఆ పాడిలో పెట్టండి, మీ ఉద్యోగం చేసే స్థలంలో పెట్టండి. 3 నెలల్లో గిత్తియుడగో బేదేదేం ఇంటిలో జరిగిన ఆశీర్వాదాలు ఈ 3 నెలల్లో మీ ఇంట్లోకి వచ్చునుగాక. ఆ సన్నిధి ఎక్కడి నుంచి లేకుండా మీరు వెళ్ళొద్దు. ఆ సన్నిధి ఇక్కడి నుంచి రాకుండా మీరు వెళ్ళొద్దు. అందరూ నోరు తెరిచి ఒక మాట చెప్పాలి. నిర్గమకాండం 33లో దేవుడు మాట్లాడుతూ 12వ వచనంలో అంటాడు, మోషే యెహోవాతో ఇలాగ అంటున్నాడు, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావే, నాతో ఎవరిని పంపుతావో అది నాకు తెలపలేదు. హలో, అందరూ తలపైకి ఎత్తండి. మీకు అమ్మాయి ఉందా? పెళ్లి చేసావా? అబ్బాయి ఉన్నాడా? బాధ్యతలు ఉన్నాయా? ఇంకా ఎవరు చేస్తారు? ఏ బిడ్డ ఎవరు చేస్తారు? నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? నీకు ఎవరు చేస్తారు? పెద్దయినా ఇంకా బాధ్యతలు ఉన్నాయి కదా, ఎవరు చేస్తారు? ఇదే అడుగుతున్నాడు మోషే, హూమ్ యు ఆర్ గోయింగ్ టు సెండ్ అలాంగ్ విత్ మీ. నువ్వు నాతో ఎవరిని పంపిస్తావు? ఇదిగో నాకు బిడ్డనిచ్చావు, బాధ్యతలు ఉన్నాయి. బాబునిచ్చావు, బాధ్యతలు ఉన్నాయి. ఇల్లు సగంలో ఆగిపోయింది, బాధ్యత ఉంది. పిల్లల ఎదుగుదల మేము కళ్ళారా చూడాలి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. హూ విల్ హెల్ప్ యూ? దిస్ ఈజ్ వాట్ మోసెస్ ఆస్కింగ్ గాడ్. మోషే దేవుణ్ణి అదే అడుగుతున్నాడు, ఎవరిని నాతో పంపుతావు? అది అడుగుతున్నాడండి అక్కడ. నీవు నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని, నా కటాక్షం నీకు కలిగిందని చెప్పావు కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. చిత్తగించి మీ జనులు నీ ప్రజలే కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను పాస్టర్ సుధాకర్ని పంపిస్తాను, నటరాజన్ లాజరస్ను పంపిస్తాను అని అనలేదండి. అందుకు యెహోవా ఏమన్నాడో చదువు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు దేవుడు? మై ప్రెజెన్స్ ఈస్ గోయింగ్ టు బి విత్ యూ, నో మోర్ వర్రీస్. నా సన్నిధి రాబోతుంది బంగారం. సమాధానం ఇంట్లోకి రాబోతుంది, ప్రశాంతత రాబోతుంది, నెమ్మది రాబోతుంది, ఆరోగ్యాలు బాగుపడబోతున్నాయి, సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుడి సన్నిధిలోంచి వస్తుంది. వెంటనే అంటున్నాడు, నా సన్నిధి నీతో వస్తుంది బిడ్డ అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చదవండి. మోషే అంటున్నాడు, అందరూ నోరు తెరిచి చెప్పండి, నీ సన్నిధి. అందరూ నోరు తెరిచి చెప్పండి, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకు. అది ఈ రాత్రి మన పంతం. ఏం పట్టుకెళ్ళడానికి వచ్చాం? ఇన్ కేస్ ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ us, ప్లీజ్ డోంట్ టేక్ us బ్యాక్. మమ్మల్ని తీసుకెళ్ళకు. ఇప్పుడు మనంతా పంతంగా పట్టుకెళ్ళాలి. ఎవరిని? దేవుని సన్నిధి. అక్కడ ఎంత బాగా అంటాడు తెలుసా మోషే, నా ఎడల, నీ ప్రజల ఎడల
నీకు కటాక్షము కలిగిందని దేని వల్ల తెలుస్తుంది? నువ్వు నాతో వచ్చుట చేతనే కదా, నువ్వు మాతో వచ్చుట చేతనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలు భూమి మీద సమస్త ప్రజల్లో నుంచి. ఈరోజు ఆ సన్నిధిని పట్టుకెళ్తారా అండి? ఎంతమందికి ఇష్టం? నాకు ఆ సన్నిధి కావాలన్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. మిగిలిన కూర్చొని సాంబార్ అన్నం తినేసి చికెన్ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని, నాకు ఆ సన్నిధి కావాలన్న వాళ్ళు లేచి నిలబడాలి. అందరూ చేతులు చాచండి. ఈడేదో కేరళ వాడన్నాడు, అరబ్ వాడన్నాడు, తెలుగు అని కాదన్నాడు, వీడికి పెద్ద తెలుగు రాదులే. నేను చేతులు ఎత్తమన్నానా చాచమన్నానా? నేను ఇది ఎత్తడం, నేను ఎత్తమని చెప్పలేదే, చాచమన్నాను. దించు. చాచడం అంటే ఎలాగా? చక్రవర్తి ఒకసారి ఇక్కడికి రా, చెప్తా. ఇలా రా. ఇప్పుడు ఈ చక్రవర్తి ఉన్నాడండి. ఆ చక్రవర్తిని నేను కౌగిలించుకోవాలనుకున్నాను అనుకోండి, ఇలా అన్నాను అనుకోండి, వీడు ఎత్తి పెడతాడేమో అనుకుంటాడు. అదే ఎలా అంటే మన ఇద్దరికి మధ్యలో మధ్యప్రదేశ్ అడ్డు. అర్థమైందా మీకు? యేసు అలాగే నిన్ను కౌగిలించుకోబోతున్నాడు. ఆమేన్. నేను కావాలా ఆయన కావాలా? నోరు తెరిచి మాట్లాడు. నేను అడిగిన దానికి సమాధానం దేవుడు కావాలి, వాళ్ళు బాగుంటే ఆయన కూడా కావాలి, అది కాదు. నేను కావాలా ఆయన కావాలా? నేను రావాలా ఆయన రావాలా? దాన్నే కొంచెం రాగంలో పెడదామా? నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. చప్పట్లు ఎవరు కొట్టకండి, చప్పట్లు ఎవరు కొట్టకండి, చేతులు ఎవరు కట్టుకోకండి. చాచి పిలవండి, చేతులు చాచి పిలవండి, కళ్ళు మూసుకొని ఆహ్వానించండి. దేవుని సన్నిధనే మందస్సం మీతో వస్తుంది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. యేసు నీవే నాతో. అందరూ చెప్పండి. గనుడా నీ దివ్య అది మాము ఆదుకోనే. నీ సన్నిధే నీ దివ్య నన్ను ఆదుకోనే. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే. అయ్యా 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 అయ్యా, నువ్వు వస్తే మాకు ఏ కొలువు ఉండదు. నువ్వే కావాలయ్యా, నాతో కూడా. గనుడా అడుగుదాం. ఆయన సన్నిధి వస్తే ఓటం ఉండదు, ఆయన సన్నిధి ఉంటే చీకటి ఉండదు, ఆయన సన్నిధి ఉంటే కొదువు ఉండదు. చెబుదాము ఆయనతో. నీవే ఆజ్ఞాపిస్తే కొదువ నాకుండదు, నీవే చేయద్ద నన్నంటదు. నీవే కావాలయ్యా, నీవే నాతో వస్తే
ఓటమి నాకుండదు. అందరూ చెప్తాం ఈ మాట. ఎస్, నీవే నాతో, ఓటమి నాకు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటాడు, నీవే కావాలయ్యా. చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. నేను పరిశుద్ధాత్మ మీద ఆశం ద్వారా తండ్రి, వాక్యానుసారమైన తండ్రి బోధ, ఆ హెచ్చరికను ప్రభా మీ సన్నిధి మాతో, మా కుటుంబంతో, మా ఇంటిలో ఉండులాగిన సహాయం చేయండి ప్రభా. దేవుని మందస్సు యొక్క శ్రేష్టత, దేవుని సన్నిధి యొక్క విలువ ప్రభా తండ్రి మీద ఆశను నిరూప చేశారు. ఇది మా కుటుంబానికి, సంఘానికి, సంఘ కుటుంబానికి ఎంతో అవసరం తండ్రి. మీద ఆశను వాడుకున్నారు, విశుద్ధులు చెల్లిస్తాం. ఎత్తబడిన వాక్యం మా హృదయాలు పంపించటకు తండ్రి నాయన, మా హృదయాల్లో తండ్రి భద్రపరచుకుంటూ సహాయం చేయండి. ఈరోజు నీ సన్నిధి మా ఇంటికి తీసుకెళ్ళటకు సహాయం చేయండి. అట్టి గొప్ప ఆశీర్వాదం దయచేయండి తండ్రి. నీ సన్నిధి మాకు వాటం ఉండదు ప్రభు. తండ్రి నీ సన్నిధి మాతో ఉంచు, నడిపించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.